కార్తీక దీపం. కార్తీక దీపం మే 23 ఎపిసోడ్‌లో కార్తీక్, అమ్మ, దీప అంటూ హాల్‌లో నిలబడి పిలుస్తుంటాడు శివన్నారాయణ. ఏంటి తాత అంటూ వస్తుంది జోష్న. తినడానికి టైం అవుతుంది కదా! అందరిని రమ్మను అంటాడు శివన్నారాయణ. మనం తిందాంలే తాత, వాళ్ళు తర్వాత తింటారు అంటుంది జోష్న. వాళ్ళు అంటే? అని అడుగుతాడు దశరథ. దీపా, బావ కలిసి మనతో భోజనం చేయడానికి వీల్లేదు అంటుంది జోష్న. అంటే నువ్వింకా వీళ్ళను పనివాళ్ళగానే చూస్తున్నావా? ఓ, యజమానుల పక్కన కూర్చొని తింటే మేడంగారి హోదా తగ్గిపోతుందేమో అంటుంది కాంచన వెటకారంగా. దాన్ని మాట్లాడనివ్వు కాంచన అంటుంది మధ్యలో పారిజాతం. మాకంతా అర్థమవుతుంది పిన్ని, మేము తర్వాత తింటాంలే అంటుంది కాంచన. ఏ, ఎందుకు మనం తర్వాత తినాలి? ఇది నా తాత ఇల్లు కదా అంటాడు కార్తీక్. నువ్వు పనివాడివి కదా అంటుంది పారిజాతం వెటకారంగా. ఎవరికి అంటాడు శివనారాయణ కోపంగా. అంటే అగ్రిమెంట్ అంటుంది పారిజాతం భయంతో. అగ్రిమెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదు. ఇబ్బందులు గొడవలు ఆఫీసులో చూసుకోండి. ఇంట్లో మాత్రం నువ్వు కొడుకు కూతురివి, వాడు కూతురి. ఇద్దరూ ఉన్న అమల వల్లే నాకు ఇద్దరూ సమానమే. నీకు అమ్మా నాన్న ఉన్నట్లే వాడికేనమ్మా భార్య కూతురు కూడా ఉంది. ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం కలిసే భోజనం చేస్తాం, కలిసే ఉంటామని చెప్పి వెళ్ళిపోతాడు శివన్నారాయణ. పదమ్మా అంటాడు కార్తీక్. ఇది మరీ ఎంత శాడిస్టు లెక్క తయారైందేంట్రా అని అంటుంది కాంచన విసుగ్గా. కాంచన అలా అనగానే మళ్ళీ కొత్తగా అవ్వాలా ఏంటి? నీ కోడలు బై బర్త్ నీ మేనకోడలు అదే కదా! భోజనానికి వెళ్దాం పదా అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. బావా అంటూ కోపంతో రగిలిపోతుంటుంది జోష్న. గ్రానీ చూస్తుంటే అందరూ కలిసిపోయినట్లుగా ఉన్నారు అంటుంది జోష్న. మనం ఉండగా కలవనిస్తామా? ఎలా విడగొట్టాలో మనకు తెలుసు కదా అని చెప్పి జోష్నను తీసుకుని భోజనానికి వెళ్తుంది పారిజాతం. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. చారు వేయమంటావా అంటూ శౌర్యకు చారు వడ్డిస్తుంది దీప. కర్రీ ఉంది కదా దీప అంటుంది సుమిత్ర. సుమిత్ర అలా అనగానే జో వెటకారంగా, ఇంట్లో రోజు రసంతో తిని తిని అదే అలవాటైనట్లుంది మమ్మీ అంటుంది. వెంటనే కాంచన కోపంగా, అవును, మేము కూరలు చేసుకోవడం మానేసి రసం ఒక్కటే తింటున్నామే అంటుంది. అంటే అత్త, నా ఉద్దేశం అది కాదు అంటుంది జోష్న. నీ ఉద్దేశం నాకు అర్థమైంది, ముందు నోరు మూసుకొని భోజనం తిను, మమ్మల్ని తినకు అంటుంది కాంచన కోపంగా. భోజనం ఒక్కటే తింటే ఆమెకు సరిపోదు, అయినా అది రసం కాదు, మెడిసిన్. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు రాత్రి రసం తిని పడుకుంటే మార్నింగ్ ఈజీగా లేవగలుగుతారు అంటూ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. ఇక పారు నాటకంలో భాగంగా సూపర్గా చెప్పావు మనవడా. ఐ లవ్ రసం, నేను రసంతోనే తింటాను, అవసరమైతే తాగుతాను కూడా. జ్యోష్న, నీకు కొంచెం రసం వేయమంటావా అంటుంది. ఆహా, నీకు మళ్ళీ తాగడానికి సరిపోదు గ్రాని, మిగిలితే బావకివ్వు అంటుంది జ్యోష్న. వెంటనే కార్తీక్, అయినా వదిలేపారు, భోజనం అంటే ఎంత తింటున్నామని కాదు, ఎలా తింటున్నామని అంటాడు. ఈ మాట బాగుందిరా అంటాడు శివన్నారాయణ. మీ సరదా తీరుస్తాను బావా అని మనసులోనే అనుకుంటుంది జోష్న. శౌర్య, నువ్వు ఇంటి దగ్గర ఎవరి దగ్గర పడుకుంటావు అని అడుగుతుంది జోష్న. అమ్మా నాన్న దగ్గర పడుకుంటాను, ఎప్పుడైనా నానమ్మ దగ్గర పడుకుంటాను అంటుంది శౌర్య. గుడ్, అలాగే పడుకో అంటుంది జోష్న. వెంటనే శౌర్య, నాన్న మనం ఇక్కడ పడుకుంటాం అని అడుగుతుంది శౌర్య. నా రూమ్లో అంటాడు కార్తీక్. సారీ బావా, నీ రూమ్లో వేరే వాళ్ళకు పర్మిషన్ లేదు, కొన్ని పిల్లల ముందు చెబితే బాగోదు. అగ్రిమెంట్ గురించి పోటీ గురించి ఆలోచించి మాట్లాడాలి. ఇప్పటికే నేను చాలా అడ్జస్ట్ అయ్యాను, ఇంతకు మించి అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు అంటుంది జోష్న. ఇప్పుడు మేమందరం కలిసి పడుకుంటే నీకు ఇబ్బంది ఏంటి అని అడుగుతాడు కార్తీక్. పోటీలో నిబంధనలు ఎక్కడైనా వర్తిస్తాయి, వాటిని దాటితే పోటీలో నుంచి తప్పుకున్నట్లే అంటుంది జోష్న. సుమిత్ర, శౌర్య నీ రూమ్లో పడుకుంటుంది, నీకు ఓకేనా అని అడుగుతాడు దశరథ. దీపను కూడా పడుకోమనండి, నాకేం ఇబ్బంది లేదు అంటుంది సుమిత్ర. దీప సుమిత్ర గదిలో ఎందుకు అంటుంది పారిజాతం. నీకేమైనా ఇబ్బందా పారిజాతం అంటాడు శివన్నారాయణ. అంటే దశరథ ఇబ్బంది పడతాడేమో అంటుంది పారిజాతం. నేను కార్తీక్ నాన్నగదిలో పడుకుంటామంటాడు దశరథ. నేను మాత్రం హ్యాపీగా నా రూమ్లో పడుకుంటాను అంటుంది జోష్న. నీకు తోడుగా నేను పడుకుంటానులేవే అంటూ జోష్నకు షాక్ ఇస్తుంది కాంచన. కాంచన జోష్నతో ఉంది అంటే దాన్ని బయటకు రానివ్వదు, నన్ను లోపలికి వెళ్ళనివ్వదు. జోష్న తీసుకున్నట్లుగా ఉంది అని మనసులోనే అనుకుంటుంది పారిజాతం. నిజానికి కాంచన ఇచ్చిన షాక్ మాత్రం మామూలుది కాదు. ఇక కాంచన ఉన్నంత వరకు పారు జ్యోల కుట్రలకు బ్రేక్స్ పడినట్లే. జోష్నను దీపా కార్తీక్ ఓ ఆటాడుకుంటారు. అమ్మాయి గారు, ఏంటా స్పీడు అని అంటుంది దీప. అడుగులు లెక్క పెట్టుకుంటూ నడవమంటావా అంటుంది జోష్న కోపంగా. మీరిలా కోపంగా మాట్లాడుతుంటే బుగ్గగిల్లాలి అనిపిస్తుంది అంటూ జోష్న బుగ్గగిల్లుతుంది దీప. ఇంత గట్టిగా గిల్లావేంటి అంటుంది జోష్న. సుకుమారంగా పెరిగిన మీ చంప విలువ కాయకష్టం చేసుకుంటూ పెరిగినా నా చేయికి తెలియదు కదా జోష్న అంటుంది దీప. ఎంత తెలియకపోతే మాత్రం మేడం గారిని అంత గట్టిగా గిల్లేస్తావా అంటూ ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. కార్తీక్ అనగానే దీప వెటకారంగా,
ప్రేమ బావా ప్రేమ. ముందు ఈ బుజ్జమ్మకు థాంక్స్ చెప్పాలి బావా. ఇది ఆఫీస్‌లో నాతో ఛాలెంజ్ చేసింది. నువ్వు నీ కన్నతల్లికి దగ్గరవుదామని ఆశతో ఉన్నావు. అది ఈ జన్మలో జరగదు అని. కానీ కర్మ సిద్ధాంతం చూసావా? మాట అన్న 10 గంటలు కూడా తిరక్కముందే నేను మా అమ్మతో కలిసి ఉండే అవకాశం నాకు దొరికింది అంటుంది దీప. ఏదో ఒక విషయం మీకు అనుకూలంగా జరిగిందని సంబరపడిపోకండి. ముందు ఉంది ముసళ్ళ పండగ అంటుంది జోష్న. నువ్వు ముసళ్ళ పండగే చేస్తావో, ఏనుగుల పండగే చేస్తావో ఏదో ఒకటి చెయ్యి చిన్న మరదలా. ఎందుకంటే నువ్వేం చేసినా దానివల్ల మాకు మంచే జరుగుతుంది అంటాడు కార్తీక్. దీనివల్ల ఏ మంచి జరిగింది బావా అని అడుగుతుంది దీప. ఈ బుజ్జమ్మ అగ్రిమెంట్ మీద సైన్ చేయించకపోయుంటే మనం ఈ ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. మనం ఇక్కడకు రాగిపోయుంటే ఈవిడ గారు ఎలాంటిదో అందరికీ తెలిసేది కాదు అంటాడు కార్తీక్. ఈ సీఈఓ పోస్ట్ విషయంలో పంతానికి పోకపోయి ఉంటే పై చదువులు చదువుకున్న మేడం గారితో 5వ తరగతి చదువుకున్న నేను పోటీ పడేదాన్ని కాదు. అంతేకాకుండా దానిలో కూడా ఒక రూల్ పెట్టి నన్ను నిన్న విడదీయాలని చూసింది. కానీ ఏం జరిగింది? నా కూతురు, నేను తాతయ్య ఇంటికి వచ్చాం. నువ్వు మీ అమ్మ పుట్టింటికొచ్చారు. చిన్న మరదలు పుణ్యమా అని కుటుంబం మొత్తం కలిసాం. అందుకే ఇద్దరం కలిసి థాంక్స్ చెప్పాలి అంటుంది దీప. దీంతో కార్తీక్, దీప ఇద్దరూ కలిసి జోష్న బుగ్గగిలుతారు. మరీ ఇంత సంబరపడకండి. నెల రోజుల్లో నా పెళ్లి చేస్తామని అన్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ మీ నుంచి ఏ అప్డేట్ లేదు అంటుంది జోష్న. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. నీ జాతకం ప్రకారం కళ్యాణం కూడా కక్కొచ్చినట్లే జరుగునున్నట్లుంది అంటాడు కార్తీక్. ఎలా చేస్తావు? నా మెడలో తాళి పడనివ్వను అంటుంది జోష్న. ఇప్పటికీ చేసిన ఛాలెంజ్లు చాలు. వాటిని లెక్కేసుకుని చూస్తున్నా. నీది బ్రహ్మాసుర హస్తం. నిన్ను ఎవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే ఆ పరిస్థితి నుంచి తెచ్చుకుంటావు అంటాడు కార్తీక్. నేను నాశనం అయ్యే పరిస్థితొస్తే నాతో పాటు మీరు పోతారు అంటూ వార్నింగ్ ఇస్తుంది జోష్న. దీంతో పాము రంపం కథ చెబుతాడు కార్తీక్. అహంకారంతో రంపను చుట్టుకుని ప్రాణాలు కోల్పోయిన పాము కథ చెబుతాడు కార్తీక్. నేను రంపం లాంటి వాడిని జోష్న. నన్ను ఎంత ఇబ్బంది పెడితే నువ్వు అంత ఇబ్బంది పడతావు. ఆలోచించి దూరంగా ఉంటావో పాములా చచ్చిపోతావో నీ ఇష్టం. నా ఫ్యామిలీని ఒక్కటి చేసినందుకు థాంక్స్. వెళ్ళు దీపా, వెళ్ళి మీ అమ్మ దగ్గర పడుకో. ఆల్ ద బెస్ట్ దీపా అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇంతలో పారు వస్తుంది. వాళ్ళేంటే నీతో అలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటుంది పారిజాతం. పారు అలా అనగానే జో కోపంతో ఆఫీస్లో నేను ఆడుకున్నాను, ఇంట్లో వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏం చేస్తావో ఏంటో, చూస్తుంటే దీపా సుమిత్రకు మరింత దగ్గరయ్యేలా ఉంది. సుమిత్ర కన్ను కూతురు కదా, తెలియకుండానే పాశం పలుకుతుంది అనుకుంటుంది పారిజాతం. మొత్తానికి పారు అనుమానమే నిజమైంది. దీప సుమిత్ర గదిలో పడుకోవడానికి వెళ్లేసరికి శౌర్యను సుమిత్ర ఒడిలో పడుకోబెట్టుకుని ప్రేమగా లాలిస్తుంది. అది చూసిన దీపకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకు దక్కని అవకాశం నా బిడ్డకు దొరికిందిలే అని మనసులో సంతోషిస్తుంది. అయితే దీప కళ్ళల్లో కన్నీళ్లు చూసిన సుమిత్ర, కూర్చో దీప అంటూనే ఏమైంది దీప, ఆ కన్నీళ్ళేంటి అని ఆరా తీస్తుంది. సుమిత్ర అడగ్గా దీప మనసు విప్పి, నాకు అమ్మ ఒడిలో పడుకుని అలానే నిద్రపోవాలని ఉందమ్మా అంటుంది. దాంతో సుమిత్ర, రా దీప, నన్నే కన్నతల్లి అనుకుని నా ఒడిలో పడుకో అని ప్రేమగా పిలుస్తుంది. దీప లేచి అటుగా నడుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. నిజానికి ఈ ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. అయితే దీప సుమిత్ర ఒడిలో పడుకోవడం కానీ జో చూస్తే మామూలు రచ్చ జరగదు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.